నీలాంజనసమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండసంభూతం తం నమామి జనేశ్వరం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు మిహిరావాణి యూట్యూబ్ ఛానల్. మీ డాక్టర్ సుందరి ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో చాలా ముఖ్యమైన గ్రహమైన నవగ్రహాల్లో ముఖ్యమైన గ్రహం కర్మఫలదాత అయిన శని భగవానుడు జూన్ 30వ తారీఖు నుంచి నవంబర్ 15 దాకా కూడా స్వక్షేత్రం మూల త్రికోణమైన కుంభరాశిలో వక్రత్వం పొందుతున్నాడు. ఈ వక్రత్వం పొందినప్పుడు కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు, కొన్ని వారికి అశుభ ఫలితాలు ఉంటుంటాయి. సహజంగా మనకి ఈ 2024 సంవత్సరంలో శని సంవత్సరం అంతా కూడా కుంభరాశిలోనే సంచారం చేస్తున్నాడు. ఇదే రాశిలో ఈ జూన్ 30 నుంచి వక్ర మార్గంలో సంచారం చేస్తున్నాడు. అంటే సుమారు 4.5 నెలల పాటు ఆయన సంచారం వక్ర మార్గంలో ఉంటుంది. ఈ వక్ర మార్గంలో సంచరించే సమయప్పుడు సహజంగా ఏ గ్రహమైనా వక్రత్వం పొంది సంచరించేటప్పుడు దాని బలాన్ని కొంత కోల్పోయి దాని వెనకాల రాశి ఫలితాలు కూడా ఇస్తుంది. అంటే ఇప్పుడు కుంభరాశిలో శని సంచారం చేసేటప్పుడు వక్రించడం వల్ల మకర రాశి ఫలితాలు కూడా రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అవి కూడా ఇస్తూ ఉంటుంది. మనందరికీ తెలుసు శని భగవానుడు చాలా స్లో మూవింగ్ ప్లానెట్ అని, అంటే చాలా నెమ్మదిగా చలించేవాడు నవగ్రహాల్లో. అలాగే ఒక్కొక్క రాశిలో కూడా 2.5 సంవత్సరాల పాటు సంచారం చేస్తూ ఉంటాడు. ఈ కుంభరాశిలో ఈ 25 మార్చి 29 దాకా కూడా కుంభరాశిలో ఉండి మార్చి 25న 2025 మార్చి 29 నాడు మీనరాశిలో ప్రవేశిస్తాడు. ఈ సమయంలో కొంతమందికి ఆల్రెడీ అర్ధాష్టమ శని, అష్టమ శని, గండక శని, ఏలినాటి శనితో బాధపడే వారికి ఎటువంటి ఫలితాలు ఇస్తాడు. సహజంగా కూడా వక్రత్వం చెందినప్పుడు ఆ గ్రహం తన బలాన్ని కొంత తగ్గించుకుంటుంది. అది జన్మజాతకంలో కూడా ఏ గ్రహమైనా వక్రించి ఉంటే కనుక దానికి విపరీతమైన ఫలితాలు ఇస్తుంది ఆ గ్రహం. అలాగే 2-3 గ్రహాలు వక్రించి ఉంటే కనుక ఎప్పుడైనా సరే ఏమవుతాయంటే వాటిలో ఏదైతే ఎక్కువ ఉన్న ఉచ్చక్షేత్రం ఫలితం ఎలా ఉందో దాని ఫలితం ఎక్కువగా ఉంటుంది. ఆ గ్రహం ఎక్కువగా ప్రభావం చూపిస్తూ ఉంటుంది అన్నమాట. అంటే వక్రత్వం చెందినప్పుడు తన స్వభావం ప్రకారం ఇచ్చేదానికంటే కూడా విపరీతమైన ఫలితాలు, మంచి గ్రహాలు అయితే మంచి ఫలితాలని, చెడ్డ గ్రహాలు అయితే పాపగ్రహాలు అయితే పాప ఫలితాలను కూడా ఎక్కువ ఇస్తుంటాయి. శని భగవానుడు నైసర్గిక పాపగ్రహం. ఇప్పుడు కుంభరాశిలో నుంచి స్వక్షేత్ర కుంభరాశిలో నుంచి 4.5 నెలల పాటు సుమారు వక్రత్వం పొందబోతున్నాడు. ఈ వక్రించే సమయంలో ఏ రాశుల వారు ఎటువంటి ఫలితాలు ఇస్తారు, ఎవరికి మంచి ఫలితాలు ఇస్తాడు, ఎవరు అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది, వ్యక్తిగత జీవితంలో ఎలా ఉండబోతుంది, వైవాహిక జీవితాలు ఎలా ఉండబోతాయి, ఇలా అనేక విషయాలు, ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయి అనే విషయాలు కూడా మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అలాగే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ వక్రత్వ సమయంలో 5 నెలలు కూడా సుమారు 4.5 నెలల పాటు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే కనుక మనం ఆ సమస్యల నుండి బయటపడగలుగుతాం అనే విషయం తెలుసుకుందాము. ఈరోజు మనం ఈ వీడియోలో మిథున రాశి వారి గురించి తెలుసుకుందాం. మిథున రాశి వారికి శని భగవానుడు కుంభరాశిలో వక్రించే సమయంలో ఎటువంటి ఫలితాలు ఇస్తాడు. సహజంగా మనం చూసినప్పుడు మిథున రాశి వారికి శని అష్టమ భాగ్యాధిపతి అన్నప్పుడు భాగ్యస్థానమైన కుంభరాశిలో నుంచి శని వక్రత్వం పొందుతున్నాడు. దీనివల్ల చాలా మటుకు వీళ్ళకి కొంచెం ఇబ్బందులు, అష్టమ శని ఫలితాలు ఎక్కువగా రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అంటే ఒక్కొక్కసారి వీళ్ళ మీద ఆత్మవిశ్వాసం కోల్పోవటం కానీ, వీళ్ళ మనసులో కొంచెం ఒక రకమైన ఆందోళనగా ఉండటం కానీ, కెరీర్ పరంగా కూడా వచ్చిన అవకాశాలు చేజార్చుకోవటం కానీ, ఒక్కొక్కసారి లేట్గా రావడం అవకాశాలు, ఇలాంటివన్నీ జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే ఉద్యోగాలు చేసే వాళ్ళకు కూడా కొన్ని ఇబ్బందులు రావడం, లేకపోతే బదిలీలు జరగటం కానీ, అపవాదాలు, ట్రాన్స్ఫర్లు అవ్వడం, ఇలాంటివన్నీ కూడా రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒక్కొక్కసారి వీళ్ళకి చేసే పనుల్లో ఆటంకాలు ఏర్పడటం, వ్యాపార రంగంలో ఎవరైనా చూస్తుంటే వాళ్ళకి పోటీ పెరగటం కానీ, వీళ్ళు అనుకున్న సమయానికి అనుకున్నంత లాభాలు రాకపోవడం, అవకాశం కోల్పోవడం కానీ, ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఎవరైనా మీరు డబ్బు విషయంలో ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడులు పెట్టేటప్పుడు కానీ, ప్రయాణాలు చేసే విషయంలో కానీ చాలా మటుకు జాగ్రత్తగా ఉంటే మంచిది. ఎందుకంటే ఆరోగ్యపరంగా కూడా ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అలాగే వైవాహిక జీవితంలో కూడా కొన్ని అభిప్రాయ భేదాలు కానీ చిక్కులు కానీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దానివల్ల కొంచెం మానసిక ఒత్తిడి
ఎదుర్కొనే అవకాశం కూడా ఎక్కువ కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ కూడా మనం చాలా మటుకు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఏంటంటే ఆరోగ్య విషయంలో వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సంబంధమైన విషయాల మీద కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళకి ఏంటంటే జీవిత భాగస్వామితో కొంచెం వాదనలు జరగటం, గొడవలు ఇలాంటివి వచ్చే అవకాశం కాబట్టి ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండి, ఆరోగ్యపరంగా చూసినప్పుడు కాళ్ళకి సంబంధించిన విషయాల్లో నొప్పులు రావటం కానీ, సంబంధమైన ఇబ్బందులు ఏర్పడటం కానీ ఉంటాయి. కాబట్టి వీలైనంత వరకు ఆరోగ్య విషయంలో మొదటి నుంచి కూడా మిథున రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఎవరికంటే మిత్రులతో కానీ బంధువులతో కానీ కొంచెం నష్టం జరగటం కానీ, వారి వలన బాధలు జరగటం కానీ, ధన నష్టం జరగటం, పుత్ర సంబంధమైన విషయాల్లో కూడా కొంచెం ఇబ్బందులు ఏర్పడటం, సంతాన విషయంలో కూడా ఇలాంటివన్నీ జరగడానికి అవకాశం ఉంది. అదే మీ జన్మజాతకంలో కనుక శని భగవానుడు కూడా వక్రించి ఉన్నాడు అనుకోండి జన్మజాతకంలో కూడా, అప్పుడు ఇటువంటి చెడు ఫలితాలు ఏమీ జరగకుండా వారికి ఈ సమయంలో చాలా మటుకు మంచి ఫలితాలు ఇస్తాడు. జన్మజాతకంలో ఎవరికైతే శనిగ్రహం వక్రించి ఉంటుందో ఈ వక్రత్వ సమయంలో చాలా మంచి ఫలితాలు జరుగుతుంటాయి అన్నమాట. కాబట్టి ఈ సమయంలో మిథున రాశి వారు వీలైనంత వరకు ఈ 4.5 నెలల పాటు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. వీలైనంత వరకు శివారాధన చేసుకోవటం, మృత్యుంజయ మంత్ర జపాన్ని పారాయణ చేసుకోవడం, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేసుకోవడం చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. అలాగే ఆ శని భగవాన్ శనివారం నాడు తైలాభిషేకం చేసుకోవటం కానీ, మీరు వీలైనంత వరకు ఎవరైనా జపదానాలు చేసుకోలేని వాళ్ళు నువ్వుల నూనెతో శనివారం నాడు అభ్యంగన స్నానం చేసుకోవటం, అలాగే పడమటి దిక్కులో కనుక ఒక నలుపు ఒత్తితో, అంటే మన నలుపు రంగు తెలుపు నలుపు కలిపిన ఒత్తి వేసి పడమటి దిక్కులో ఇనుప గరిటిలో శనిదీపం ఉంచడం వలన కూడా చాలా మంచి ఫలితాలు కలుగుతాయని చెప్పవచ్చు. అలాగే సూర్య నమస్కారం చేసుకోవడం, పెద్దల్ని అంటే మన వర్కర్స్ని కానీ, మున్సిపల్ వర్కర్స్ కానీ, లేకపోతే మన దగ్గర పనిచేసే వాళ్ళకి కానీ, వృద్ధులకు కానీ, రోగులకు కానీ వీలైనంతవరకు సహాయం చేయడం, సేవ చేయడం, అన్నదానం చేయడం ఇలాంటివన్నీ వీలైనంతవరకు చేస్తుంటే కనుక చాలా మటుకు దీని ప్రభావం నుంచి బయటపడగలుగుతారు. అలాగే ఎవరికైనా వ్యక్తిగత జాతకంలో శని భగవానుడు వక్రించి ఉంటే కనుక ఈ సమయంలో వారికి మంచిగా జరుగుతుంది. వారు ఏం కంగారు పడవలసిన అవసరం లేదు. మరొక రాశి గురించి మరొక వీడియో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చక్కగా పరిహారాలు పాటించండి, అంతా శుభ ఫలితాలు పొందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు, శుభం భూయాత్. అలాగే పడమటి దిక్కులో కనుక ఒక నలుపు ఒత్తితో, అంటే మన నలుపు రంగు తెలుపు నలుపు కలిపిన ఒత్తి వేసి పడమటి దిక్కులో ఇనుప గరిటిలో శనిదీపం ఉంచడం వలన కూడా చాలా మంచి ఫలితాలు కలుగుతాయని చెప్పవచ్చు. అలాగే సూర్య నమస్కారం చేసుకోవడం, పెద్దల్ని అంటే మన వర్కర్స్ని కానీ, మున్సిపల్ వర్కర్స్ కానీ, లేకపోతే మన దగ్గర పనిచేసే వాళ్ళకి కానీ, వృద్ధులకు కానీ, రోగులకు కానీ వీలైనంతవరకు సహాయం చేయడం, సేవ చేయడం, అన్నదానం చేయడం ఇలాంటివన్నీ వీలైనంతవరకు చేస్తుంటే కనుక చాలా మటుకు దీని ప్రభావం నుంచి బయటపడగలుగుతారు. అలాగే ఎవరికైనా వ్యక్తిగత జాతకంలో శని భగవానుడు వక్రించి ఉంటే కనుక ఈ సమయంలో వారికి మంచిగా జరుగుతుంది. వారు ఏం కంగారు పడవలసిన అవసరం లేదు. మరొక రాశి గురించి మరొక వీడియో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చక్కగా పరిహారాలు పాటించండి, అంతా శుభ ఫలితాలు పొందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు, శుభం భూయాత్. చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు, శుభం భూయాత్.